సంపూర్ణ ఆరోగ్యం సమతుల్య జీవనశైలిని అందించడమే లక్ష్యంగా జన్ వెల్నెస్ తన ప్రయాణాన్ని ప్రారంభించిందని సినీ నటులు కిషోర్ దాస్ వినోద్లో తెలిపారు. కేపీహెచ్బీ కాలనీ రోడ్ నంబర్ 5లోని జన్ హాస్పిటల్ నూతన జన్ వెల్నెస్ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వెనుక హాస్పిటల్ ఎండీ దేవసేన పట్టుదల అలాగే టీం కృషి ఎంతో ఉన్నాయన్నారు. నాణ్యమైన వైద్య సేవలు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పర్సనలైజ్డ్ వెల్నెస్ పరిష్కారాలను అందించడమే ప్రధాన ఉద్దేశమని, ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంచి సంతోషకరమైన జీవనశైలిని పెంపొందించడానికి మేము కట్టుబడి ఉన్నామని జన్ వెల్నెస్ నిర్వాహకులు తెలిపారు. అమ్మాయి ఉంది ఇక్కడ. వాళ్ళ అమ్మాయి ఉంది శ్రీలలిత. మీరమ్మా? నేను ఒకసారి నాన్నగారు తండ్రి గారు పట్టు వస్త్రం శ్రీనివాస్ ఒకసారి అందరూ ఇది చేయేస్తే సార్ ఆహారం నేను ప్రసాద్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సార్. నేను సుమలత, పిహెచ్డి న్యూట్రిషనిస్ట్, వర్కింగ్ ఫర్ జెన్ హాస్పిటల్. ఇక్కడ ఇవాళ మేము వెల్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ వెల్నెస్ ప్రోగ్రామ్ మెయిన్ థీమ్ ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఒక పర్సన్కి ఉంటుంది, ప్రతి 10 మందిలో ఇద్దరికి కంపల్సరీ ఏదో ఒక డిజీజ్ ఉంటుంది. సో ఈ డిజీజెస్ ఎందుకు వస్తున్నాయి అంటే, మనం మెయిన్గా చెప్పాలి అంటే లైఫ్ స్టైల్ డిజీజెస్. మనకి అందరికీ తెలుసు ఇవన్నీ తింటే బాగుంటుంది, ఇవన్నీ చేస్తే బాగుంటుంది, కానీ ఎవరు ముందుకి రారు చేయడానికి. కొంచెం లేజీ బిహేవియర్ ఉంటుంది. సో ఇవన్నీ మనం తగ్గించడానికి ఏ ఫుడ్ తినాలి, ఎలా లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, హెల్తీగా ఎలా ఉండాలి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఫుడ్ తినడం వల్ల మన హెల్తీగా ఉంటాము. సో హెల్త్, డైట్ విత్ లైఫ్ స్టైల్ రెండు ఉండాలి. లైఫ్ స్టైల్ అంటే మనకి ఓన్లీ డైట్ ఒకటే కాదు, డైట్ ఒకటి తినేసి మనం బాగుంటాము అంటే అది రాంగ్. సో డైట్ విత్ హెల్తీ లైఫ్ స్టైల్ ఏంటి, మనం కరెక్ట్గా ఎక్సర్సైజెస్ చేయాలి, మనం స్ట్రెస్ లెవెల్స్ చూసుకోవాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, వీ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ స్ట్రెస్ లెవెల్స్, ప్రాపర్గా ఆలోచించాలి, మనకి ఎమోషనల్ వెల్ బీయింగ్ ఎలా ఉండాలి, మన స్లీప్ ప్యాటర్న్స్ చూసుకోవాలి. సో అన్నీ కలిపి హోలిస్టిక్గా మనం చేస్తేనే అది మనకి హెల్తీ లైఫ్ స్టైల్ అవుతుంది. సో ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అన్నీ చేయాలి అంటే కొంతమంది కొన్ని చేస్తారు, కొన్ని చేయరు. మేము హెల్తీగా తింటున్నాము, మీరు చెప్పినట్టుగా తింటున్నాము, బట్ మేము బాగుండట్లేదు, మా హెల్త్ బాగుండట్లేదు అంటే, వెదర్ యూ ఫాలో గుడ్ డైట్, మీరు మంచి డైట్ తిన్నా కూడా మీ హెల్తీ లైఫ్, మీరు ఎక్సర్సైజెస్ చేయట్లేదు, అసలు యాక్టివిటీ లేదు అన్నప్పుడు మీరు ఎంత హెల్తీ డైట్ తీసుకున్నా కూడా అది బెస్ట్. సో మీరు యాక్టివిటీ బాగుండాలి, డైట్తో పాటు యాక్టివిటీస్ ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ చూసుకోవాలి, తర్వాత మన స్లీప్ ప్యాటర్న్స్ చూసుకోవాలి, ఎమోషనల్ వెల్ బీయింగ్ బాగుండాలి. ఇవన్నీ బాగుంటేనే ఒక హెల్తీ పర్సన్ అవుతారు. సో ఇవన్నీ జరగాలి అంటే యూ కెన్ రీచ్ జెన్ వెల్నెస్, వేర్ we are conducting some programs where you can participate and you can learn how to lead a healthy life. Thank you. The charges will be based on individual needs. తెలుగులో ఒక ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క ఆరోగ్య అవసరతను బట్టి చార్జెస్ ఉంటుంది. వారికి ఉన్న నీడ్స్ని బట్టి అసెస్ చేసిన తర్వాత మేము వాళ్ళ చార్జెస్ తెలియజేస్తాం. ఎందుకంటే కొంతమందికి చాలా తక్కువ అవ్వచ్చు, కొంతమందికి కాస్త ఎక్కువ అవ్వచ్చు, వాళ్ళకున్న రుగ్మతను బట్టి, ఆరోగ్య రుగ్మతలు, ఆరోగ్య కొరతలను బట్టి. సో ఆ కొరతల్ని ముందు అసిస్ట్ చేస్తాం. అసిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి అది పాటించడానికి. ప్రతి ఒక్క మనిషి బాగా తినాలనుకుంటాడు, ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు, కానీ అతనికి వర్క్ రిలేటెడ్, ఆమెకి వర్క్ రిలేటెడ్ అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకుల్ని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవాలి, వాటిని ఏ విధంగా ఎదుర్కొని జీవితంలో మంచి ఆరోగ్యాన్ని, మంచి జీవితాన్ని పొందుకోవాలనే విషయాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించి ఆ వ్యక్తికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని కలిగిస్తామన్నమాట. ఇది అంతా కలిపి ఒక ప్యాకేజ్గా పోతుంది. ఒక ఆరోగ్యము, మంచి ఆహారపు పోషకాహారము, మరియు వారికి ఒక అవసరమైన మానసిక సహాయత. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు మనం సక్రంగా చేయగలుగుతాం. మానసికంగా మనకు ఉండే మనం టీవీ చూస్తానే ఉంటాము, తక్కువని ఒక చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి తినేస్తాం, లేదంటే స్విగ్గీ ఆర్డర్ పెట్టి ఒక బిర్యానీ తెప్పించి ఒక డబ్బా బిర్యానీ తినేస్తాం.
మనకు తెలియట్లేదు ఎందుకు జరుగుతుంది ఇది. మనం తినకూడదని తెలుసు, మైండ్ లో ఎక్కడో మనకు తెలుసు మనం తినకూడదని, కానీ అయినా అది రిపీటెడ్ గా ఆ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ రిపీట్ అవుతూనే ఉంటుంది ప్రతి ఒక్క లైఫ్ లో. ఆ ప్యాటర్న్ ని బ్రేక్ చేయడానికి మా టీం మీకు హెల్ప్ చేస్తుంది. ఎలా బ్రేక్ చేయాలి అదే సైన్స్, ఆ ఇన్ఫర్మేషనే ఇక్కడ ఉంటుంది అనమాట. అది సైంటిఫిక్ గా మనం ఎలా డీల్ చేయాలి ఆ విషయాన్ని, దాన్ని ఎలా మనం అడ్డుకోవాలి, అడ్డుకున్న తర్వాత ఆరోగ్యకరంగా జీవించడానికి మనకి ఎలాంటిది అవసరత అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ఈ ప్రోగ్రామ్. అంటే ఛాలెంజెస్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ మూడింటిని అన్నిటినీ పరిపూర్ణంగా అడ్రస్ చేస్తూ వాటికి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏం అవసరం. ఇప్పుడు ఒక పెద్ద కొంచెం ముసలి వాళ్ళు ఉంటారు, చాతగాని వాళ్ళు ఉంటారు, వాళ్ళని మీరు 10 కిలోమీటర్లు పరిగెత్తమని మేము చెప్పము. వాళ్ళకి ఏం అవసరమో, ఏం ఎక్సర్సైజ్ అవసరమో కాంబినేషన్ ఆఫ్ యోగా అండ్ ఏరోబిక్స్ కలిపి వాళ్ళకి ఏది అవసరమో దాన్ని మేము తీసుకెళ్తాం. అంటే వెస్టర్న్, ట్రెడిషను, మోడర్న్ అన్నిటిని మిక్స్ చేస్తూ అన్నిట్లో మంచిని తీసుకుంటూ దాన్ని మేము సైన్స్ ప్రకారంగా ఇంప్రూవ్ చేసి ప్యాకేజ్